Hi guys, welcome to Cricket Channel Venkatesh. Match number 15, RCB versus LSG. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఆర్సీబీకి ఇది వరుసగా మూడో హోమ్ మ్యాచ్. ఏ టీంకైనా సీజన్ బిగినింగ్లో వరుసగా 3 హోమ్ మ్యాచ్లు వస్తే ఎగిరికి ఎంత వస్తారు కదా, ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఉపయోగించుకోవాలి. కానీ ఆర్సీబీ విషయంలో ఇది రివర్స్. ఎందుకంటే వాళ్ళకి హోమ్లో లెస్ దాన్ 50% విన్స్ ఉన్నాయి. 47 ఎంతో ఉంది వాళ్ళు అక్కడ విన్నింగ్ పర్సంటేజ్. ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయారు గెలిచిన వాటికంటే. లాస్ట్ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో హోమ్ మ్యాచెస్లో బెంగళూరులో 4 ఓడిపోయారు, 3 గెలిచారు. అంతకుముందు 2012లో 2016లో కూడా అదే పరిస్థితి. 4 out of 7 ఓడిపోయారు. 2017లో అయితే 7 మ్యాచ్ల్లో ఒక్క హోమ్ మ్యాచ్ మాత్రమే బెంగళూరులో గెలిచారు. అంత పూర్ రికార్డు ఉంది వాళ్ళకి అక్కడ. సో అందుకని వాళ్ళు దానికి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఆల్రెడీ ఈ సీజన్లో ఆడిన 2 హోమ్ మ్యాచ్ల్లో 1 గెలిచారు, 1 ఓడిపోయారు. సో వాళ్ళ పొజిషన్ ఎట్ హోమ్ అంత గొప్పగా లేదు. యాక్చువల్లీ దిస్ మ్యాచ్ ఇస్ మోర్ ఆఫ్ ఎ హోమ్ మ్యాచ్ ఫర్ ఎల్ఎస్జీ దాన్ ఆర్సీబీ అని చెప్పాలి. ఎందుకంటే ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తాడో లేదో తెలియదు అతనికి. తర్వాత దేవదత్ పడిక్కల్, కృష్ణప్ప గౌతమ్ ఇలాంటి కర్ణాటక ప్లేయర్స్ ఆ టీంలో ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ విశాఖ విజయ్ కుమార్ నాకు తెలిసినంత వరకు కర్ణాటక ప్లేయర్, లోకల్ ప్లేయర్. సో వాళ్ళకి ఈ గ్రౌండ్తో ఆ ఫెమిలియారిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంది. కోర్స్ విరాట్ కోహ్లీ ప్లేడ్ మోర్ దెన్ 80 మ్యాచెస్ హియర్, అది డిఫరెంట్ థింగ్. అది అతని హోమ్ అవే ఫ్రమ్ హోమ్. ఇదే మోర్ హోమ్ దాన్ హిజ్ ఢిల్లీ ఆర్ హిజ్ ప్రెజెంట్ హోమ్ ఇన్ ముంబై. దానికంటే అతని బెంగళూరుతోనే ఎక్కువ అనుబంధం ఉంది, వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ అది పరిస్థితి. వీళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా ఇక్కడే ఓడిపోయారు హోమ్ మ్యాచ్. అయితే ఇక్కడ ఏంటంటే టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా బెంగళూరు అనేది చేజింగ్ గ్రౌండ్. అది ఎంత పెద్ద స్కోర్ చేసినా చేసేస్తుంది. ఇదే ఎల్ఎస్జీ టీం లాస్ట్ సీజన్లో బెంగళూరు టీం 212 చేస్తే పూరన్ అండ్ స్టాయినస్ కలిపి దాన్ని ఓవర్టేక్ చేసి మ్యాచ్ గెలిచేశారు. లాస్ట్లో కొంచెం టెన్షన్ అయింది వాళ్ళకి, కానీ స్టిల్ దే మేనేజ్ టు చేస్ డౌన్ 212. అలాంటి గ్రౌండ్ ఇది. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. అందుకని టాస్ చాలా కీలకం అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి పిచ్ విషయంలో వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే పిచ్ మీద కొంత గ్రాస్ వదిలేరు. బికాస్ బైండింగ్ కోసం, అది పిచ్ బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం. ఎందుకంటే బెంగళూరులో ఎప్పుడు లేనంత వేడిగా ఉంది. మొన్న ఒక ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళొచ్చి హైదరాబాద్కి బాగుంది బెంగళూరు కంటే అని చెప్పాడు. సో అలాంటి పరిస్థితి అక్కడ 35-36 degrees టెంపరేచర్ ఉంది. బెంగళూరు హ్యావింగ్ వాటర్ క్రైసిస్ యాజ్ వెల్ యాజ్ వెరీ వెరీ హాట్ సమ్మర్. సో అందుకని ఆ గ్రాస్ కూడా ఉంటుంది. కాబట్టి నిన్న మనం ముంబైలో చూసాం పిచ్ పైన ఇనీషియల్గా మూమెంట్. సో ఫస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా కొంత బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది పిచ్ పైన. అండ్ మనం సెకండ్ మ్యాచ్లో చూసింది ఏంటంటే కేకేఆర్ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ ఇన్ ది సెకండ్ ఇన్నింగ్స్ కంపేర్ టు ది ఫస్ట్ ఇన్నింగ్స్. సో అందుకని టాస్ గెలిచిన టీం చేజింగే చేస్తారు. ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళు వితౌట్ బ్యాటింగ్ అండ్ హైలైట్ ఏ మాత్రం ఆలోచించకుండా, ఎలా మాత్రం సంకోచం లేకుండా ముందుగా బౌలింగ్ బ్యాటింగ్ అన్నా బౌలింగ్ చేస్తారు, చేజ్ చేయడానికి ఇష్టపడతారు. సో టాస్ చాలా ముఖ్యం. ఈ మ్యాచ్కు వాడే పిచ్ కూడా పంజాబ్ కింగ్స్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో వాడిన పిచ్చే వాడుతున్నారు. ఆ పిచ్ కొంచెం అంత టిపికల్ బెంగళూరు బెల్టర్ లాగా లేదు. అక్కడ దేర్ ఇస్ స్లోనెస్ ఇన్ ద పిచ్. కానీ ఇప్పుడు ఏంటంటే కొంత టైం దొరికింది. వాళ్ళ కోచ్ కూడా చెప్పాడు, యాండీ ఫ్లవర్ ఏం చెప్పాడంటే మేము 200+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పాడు. సో ఈసారి ఇది బ్యాటింగ్ పిచ్గా ఉండే అవకాశం ఉంది. సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దట్ ఈజ్ అబౌట్ టాస్. మరి 2 టీమ్స్లో మార్పులు ఉంటాయా? మార్పులు ఉండాలి కూడా అన్నట్టు ఇంకోటి కూడా చెప్పాలి. నేను హోమ్ అడ్వాంటేజ్ గురించి చెప్పేటప్పుడు హెడ్ టు హెడ్ రికార్డు చూసుకుంటే ఈ 2 టీమ్స్ మధ్య 4 మ్యాచ్లు ఆడి దాంట్లో ఆర్సీబీ 3 గెలిచింది. సో ఫేవరబుల్ హెడ్ టు హెడ్ రికార్డు ఉంది బాగా. కానీ వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ ఎక్కడ? అదే మనం చెప్పుకున్నాము ఆ మ్యాచ్ 212 చేసి ఓడిపోయిన మ్యాచ్ చిన్నస్వామి. సో వాళ్ళు 3 మ్యాచ్లు బయట గెలిచారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ ఇంట గెలవలేదు, రచ్చ గెలిచారు. 3 మ్యాచ్లు అక్కడ గెలిచారు, బయట గెలిచారు. హోమ్లో జరిగిన మ్యాచ్లో ఓడిపోయారు. సో ఈ టీంతో కూడా వాళ్ళకి రికార్డు హోమ్లో అంత గొప్పగా లేదు.
సో హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే టీం ఫామ్లోకి రావాలి. ఫామ్ చాలా ప్రాబ్లం ఉంది. ఆర్సీబీకి ఫామ్ విషయంలో చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కెప్టెన్ ఫామ్లో లేడు, తర్వాత మ్యాక్సీ కూడా ఫామ్లో లేడు, అండ్ గ్రీన్ లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడాడు ముంబైకి. ఇక్కడికి వచ్చి ఇంకా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఓన్లీ విరాట్ కోహ్లీ తప్ప ఎవ్వరు ఫామ్లో లేరు. రజత్ పడిదార్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. డీకే ఒక్కడు ఫామ్లో ఉన్నాడు, అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరే ఫామ్లో ఉన్నారు. మిగతా అందరూ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. బౌలింగ్ విషయంలో కూడా అంతే. మ్యాచ్ ఆడిన విజయ్ కుమార్ ఒక్కడే చెప్పుకోదగ్గ బౌలర్. మిగతా వాళ్ళందరూ కూడా, సిరాజ్ కావచ్చు, అల్జరీ జోసెఫ్ అయితే ఈజ్ హ్యావింగ్ ఎ నైట్ మేర్. 12 రన్స్ ఇచ్చి ఒకే వికెట్ తీశాడు. మోర్ దెన్ 12 అతని ఎకానమీ రేట్. సిరాజ్ ఎకానమీ రేట్ 10, 2 వికెట్లు తీశాడు. అండ్ యశ్ దయాల్ కూడా అంతే, స్పిన్నర్స్ అంతే, ఎవ్రీబడి యూజ్ లైక్ దట్. మయాంక్ డాగర్ కొంతవరకు పర్లేదు, బట్ స్టిల్ ఎవ్వరు ఫామ్లో లేరు. సో కోహ్లీ, డీకే ఫామ్లో ఉంటే సరిపోద్దా? వీకే అండ్ డీకే ఆర్ నాట్ ఎనఫ్. నీడ్ మోర్ ప్లేయర్స్ టు క్లిక్. సో అది పరిస్థితి. వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. మరి మార్పులు చేయాలి. రైస్ టాప్లీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా. రైస్ టాప్లీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో ఖచ్చితంగా క్యూడీకేకి అగెయిన్స్ట్గా కూడా వాళ్ళకి అవకాశం. ఎందుకంటే క్యూడీకే ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అవుట్ అయినట్టున్నాడు ఈ సీజన్లో 2 సార్లు. సో యశ్ దయాల్తో పాటు యూ షుడ్ హ్యావ్ రైస్ టాప్లీ, టాల్ బౌలర్. సో అల్జరీ జోసెఫ్ గురించి లాంగ్ రన్ ఇచ్చారు, కానీ అతను హెస్ నాట్ లుక్ ఎట్ ఆల్ ఎఫెక్టివ్. మాత్రం ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ఆ మార్పు అయితే ఖచ్చితంగా. రజత్ పడిదార్ విషయంలో కూడా ఆలోచించాలి. అతనికి ఎందుకనో కలిసి రావట్లేదు. యాక్చువల్లీ ఎల్ఎస్జీ పైన లాస్ట్ ఇయర్ ఎలిమినేటర్లో అతనికి 100 ఉంది, కానీ అతను ఇప్పుడున్న ఫామ్ విషయం చూస్తే చాలా కష్టం. మొహపాల్ లమ్రో నాడించాను, అంతకైతే అతన్ని ఇంపాక్ట్ సబ్గా అవసరమైతే వాడుకోండి. అది నేను ఇంకో మాట కూడా చెప్పాను కదా లాస్ట్ టైం. వెన్ యూ ఆర్ ప్లేయింగ్ గ్రీన్ at number 3, యూ కెనాట్ ప్లే రజత్ పటిదార్ at 5. ఈజ్ నాట్ సంబడి హూ కెన్ బ్యాట్ at 5. సో 5లో లమ్రో బెటర్, అండ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్. అతను ఆడించండి. 6లో రావత్ ఆడించాడు. అంతకైతే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అక్కడ కాకపోతే కొంచెం వాళ్ళ పొజిషన్స్లో కొంచెం అటు ఇటు చేయండి, ఫ్లోటర్గా వాడుకోండి. సో అది దట్ షుడ్ బి ది రైట్ స్ట్రాటజీ. రజత్ పటిదార్ని కూడా మార్చాల్సిన అవసరం. అలాగే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు కాబట్టి యూ కెన్ ప్లే ఈవెన్ ఆకాష్ దీప్. యూ కెన్ ఈవెన్ ట్రై ఆకాష్ దీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ యశ్ దయాల్. సో ఇలాంటి మార్పులు చేయాలి. చాపింగ్ అండ్ చేంజింగ్ నేను ఎప్పుడూ దాన్ని ఎంకరేజ్, నాకు ఇష్టం ఉండదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళ టీం పర్ఫామ్ చేయట్లేదు. ఒక్క మ్యాచ్ కూడా అతి కష్టం మీద గెలిచారు పీబీకేఎస్ పైన. సో దే నీడ్ టు మేక్ సమ్ చేంజెస్. వీళ్ళ 11 సెట్ కాలేదు. చాలామంది ఫామ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని మార్పులు కంపల్సరీగా చేయాల్సిన అవసరం నాకు అయితే కనిపిస్తుంది. అలాగే ఎల్ఎస్జీలో కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ కీపింగ్ అయితే చేయట్లేదు. వాళ్ళ ప్రాక్టీస్ టైంలో కీపింగ్ చేయలేదని మనకు వార్తలు వచ్చినాయి. అంతేకాకుండా బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా అతను హ్యామ్స్ట్రింగ్ విషయంలోనూ అతని లెగ్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా మన వార్తలు. సో మనకి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కేఎల్ రాహుల్ విషయంలో వాళ్ళు ఏం కమిట్ కావట్లేదు. లాస్ట్ మ్యాచ్లో అతను ఇంపాక్ట్ సబ్గా ఆడడం మనకు తెలుసు, క్యాప్టెన్సీ చేయలేదు. సో ఈసారి క్యాప్టెన్సీ ఖచ్చితంగా, అందుకే తమ్నైల్ మీద ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ నికోలస్ పూరన్స్ పిక్చర్. ఎందుకంటే అతను ఆడడమే కష్టంగా ఉంది. ఆడినా కూడా ఇంపాక్ట్ సబ్గానే ఆడతాడు. అతను ఫిట్నెస్ విషయంలో ఇంకా వాళ్ళకి పూర్తి కాన్ఫిడెన్స్ రాలేదు. మరి అతన్ని ఎందుకు అలా రిస్క్ చేసి ఆ ఇంజరీ అగ్రవేట్ చేయకుండా అతన్ని కాస్త పక్కన పెడితే బాగుంటుందేమో అని ఒక థాట్. ఎందుకంటే దీపక్ కూడా ఉన్నాడు. దీపక్ కూడా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ లుక్డ్ ఇన్ గుడ్ ఫామ్. లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో ఆడినప్పుడు అతను ఒక క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి దీపక్ కూడా తీసుకొచ్చి రాహుల్ని కాస్త రెస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అతని ఇంజరీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో అతని విషయంలో రిస్క్ చేయరేమో అనిపిస్తుంది నాకు. బట్ వీఆర్ నాట్ షూర్. ఒకవేళ అతను పూర్తి ఫిట్నెస్తో ఉంటే మ్యాచ్ డే రోజున సిచ్యుయేషన్ కుడ్ బి డిఫరెంట్. బట్ కేఎల్ రాహుల్ విషయంలో ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. అదొక్క మార్పు చూడొచ్చు మనం. అలాగే ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప విషయం అంటే మొత్తం ఉన్న 25 ప్లేయర్స్లో ఎవరినైనా ఆడించచ్చు, అంత మంచి టీం ఉంది వాళ్ళది. సో నవీన్ ఉల్ హక్ అంత ఎఫెక్టివ్గా లేదు. లాస్ట్ మ్యాచ్లో ఆస్టన్ టర్నర్ వాజ్ ప్యాడెడ్ అప్. అవసరమైతే ఇంపాక్ట్ సబ్గా అతను దించుదాం అనుకున్నారు, అవసరం రాలేదు. సో ఆస్టన్ టర్నర్ వచ్చి నవీన్ ఉల్ హక్ బదులు వాళ్ళకి ఇండియన్ పేసర్స్ ఉన్నారు కదా, శివం మావి ఉన్నాడు, వాళ్ళకి యష్ ఠాకూర్ ఉన్నాడు. సో వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆస్టన్ టర్నర్, ఎందుకంటే బిగ్ హిటర్,
ఇలాంటి చిన్నస్వామి లాంటి ఒక హై స్కోరింగ్ గ్రౌండ్లో హీ కుడ్ బి ఎ హ్యాండ్ఫుల్. సో అతను కావాలంటే కొంత ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. సో అందుకని యాష్ టర్నర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 మార్పులు వాళ్ళ టీంలో. అలాగే మణిమారన్ సిద్ధార్థ్, కృణాల్ పాండ్యా అండ్ బిష్నోయ్ ముగ్గురు స్పిన్నర్స్ ఇక్కడ అవసరం ఉండదు. చిన్నస్వామిలో స్పిన్నర్స్కి అది ఒక సింహస్వప్నం, నైట్ మేర్. సో అలాంటి పిచ్ పైన మీరు ముగ్గురు స్పిన్నర్స్, సిద్ధార్థ్కి అన్యాయం. ఎందుకంటే అతను ఒక్క మ్యాచ్ ఆడాడు, కొత్త కుర్రాడు డెబ్యూ తర్వాత డ్రాప్ చేయడం అంటే మరి ఇక్కడ యూ కెనాట్ ప్లే 3 స్పిన్నర్స్ అని నేను అనుకుంటున్నాను. ఎల్ఎస్జీ విల్ నాట్ టేక్ దట్ రిస్క్. సో అతను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. ఈజ్ బౌలింగ్ క్విక్ ఇన్ ద సెన్స్ 110 కూడా టచ్ చేస్తున్నాడు. ఒక స్పిన్నర్ 110 కిలోమీటర్ల వేగం వేయడం నేనైతే చాలా అరుదుగా చూశాను. అండ్ అతని గ్రిప్ కూడా ఏదో సీమప్ గ్రిప్ లాగా ఉంది. అతన్ని చూస్తుంటే అతని బౌలింగ్ గ్రిప్ కూడా వాళ్ళు క్లోజ్లో చూపించినప్పుడు ఆ స్పిన్ విజన్ కెమెరాతో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ అతని దగ్గర ఉండొచ్చు ఆ మిస్టరీ ఆస్పెక్ట్ ఏమైనా ఉందేమో. బట్ స్టిల్ 3 స్పిన్నర్స్, ఎందుకంటే కృణాల్ పాండ్యా ఈజ్ అన్ ఆల్రౌండర్ అండ్ బిష్నోయ్ ఈజ్ యువర్ నెంబర్ 1 స్పిన్నర్. సో సిద్ధార్థ్ హ్యాస్ టు సిట్ అవుట్. సో ఈ మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఒక ఇండియన్ పేసర్ అక్కడ వచ్చి లైక్ యాస్టన్ టర్నర్ రిప్లేసింగ్ నవీన్ ఉల్ హక్, ఈ మార్పు ఉండే ఛాన్స్ మనకి అక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది చేంజెస్. తర్వాత మ్యాచ్అప్స్ చూద్దాం. ఇప్పుడు ఫ్యాఫ్ డు ప్లస్ ఏమాత్రం మంచి ఫామ్లో లేడు. చెన్నైతో అద్భుతంగా స్టార్ట్ చేశాడు ఫస్ట్ మ్యాచ్లో. బట్ అతను అల్ట్రా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అతను తర్వాత మన యశస్వి జైస్వాల్, దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఇద్దరు కూడా అల్ట్రా అగ్రెసివ్గా ఆడుతున్నారు. ఇద్దరు మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. బట్ 2-3 ఫోర్లు కొట్టేసి తొందరగా ఒకటే వెళ్ళిపోతున్నారు, ఏదో తొందరగా పన్నున్నట్టుగా పెవిలియన్లో. సో అది, బట్ ఇక్కడ అతనికి మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 50 యావరేజ్ ఉంది చిన్నస్వామిలో. మరి 4 ఇన్నింగ్స్ ఎల్ఎస్జీ మీద ఆడితే దాంట్లో 219 రన్స్ చేశాడు. సో ఎల్ఎస్జీ మీద మంచి రికార్డు ఉంది. చిన్నస్వామిలో ఆల్మోస్ట్ 50 యావరేజ్ ఉంది. సో ఫ్యాఫ్ డు ప్లెసీ ఇక్కడైనా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కోహ్లీ గురించి చెప్పేది ఉంది. కోహ్లీ ఇక్కడ చెప్పినట్టుగా బౌలర్ మ్యాచ్లో ఆడాడు. అతనికి సెకండ్ ఇన్నింగ్స్లో అతనికి ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో 180 స్ట్రైక్ రేట్ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 120 స్ట్రైక్ రేట్ ఉంది ఇన్ సమ్ మ్యాచెస్ ఆఫ్ కోర్స్. సో 4 100s ఉన్నాయి కోహ్లీకి. ఇక్కడ 4 100s ఉన్నాయి కాబట్టి కోహ్లీ ఫామ్ ఇక్కడ చాలా కీలకం అవుతుంది. బట్ అతని స్ట్రైక్ రేట్ మీద కూడా కొంత క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో హ్యాస్ టు బ్యాట్ ఎట్ డిఫరెంట్ స్ట్రైక్. చేజింగ్ వస్తే ఇంకా కోహ్లీని పట్టుకునే పరిస్థితే ఉండదు. సో అందుకని టాస్ గెలవడం ఆర్సీబీకి చాలా ముఖ్యం. ఏ టీంకైనా టాస్ గెలవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాక్స్వెల్ కూడా ఇంకా ఏమాత్రం చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు. స్పిన్నర్స్ అవుట్ అవుతున్నాడు ఈ సీజన్లో. బట్ మ్యాక్స్వెల్కి లాస్ట్ సీజన్లో అతనికి ఉన్న 350లు ఇక్కడ చిన్నస్వామిలో 350లు కూడా లాస్ట్ ఇయర్ వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ అతనికి ఇక్కడ మంచి రికార్డు కనిపిస్తుంది. బట్ హీ హ్యాస్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యాకి ఇప్పటివరకు 3 సార్లు అవుతాడు. ఆ మ్యాచ్అప్ కృణాల్ పాండ్యా హ్యాస్ ఎ వెరీ వెరీ గుడ్ అండ్ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ మ్యాక్స్వెల్. సో అది ముఖ్యం. అండ్ మ్యాక్స్వెల్ ది బౌలర్ ఆల్సో హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ క్వింటన్ డికాక్. 2 సార్లు అవుట్ చేశాడు. సో పవర్ ప్లేలో వీళ్ళు ఎక్కువ రన్స్ ఇస్తున్నారు ఆర్సీబీ బౌలర్స్. సో పవర్ ప్లేలో మ్యాక్స్వెల్ని తీసుకొస్తే క్వింటన్ డికాక్ అగేన్స్ట్గా దట్ కుడ్ గివ్ దెమ్ గుడ్ రిజల్ట్స్. సో ఇవి కొన్ని ఫ్యూ మ్యాచ్అప్స్ డిస్కస్డ్. అండ్ వాళ్ళ విషయంలో ఎల్ఎస్జీ విషయంలో ఎల్ఎస్జీకి క్వింటన్ డికాక్కి ఇక్కడ మంచి రికార్డు ఉంది. 2 50s 100 ఉన్నాయి చిన్నస్వామిలో. అండ్ పూరన్కి ఇక్కడ ఆడిన 2 మ్యాచ్ల్లో 54 యావరేజ్ ఉంది. ఆడిన 2 మ్యాచ్లు 229 స్ట్రైక్ రేట్ ఉంది. వీ లవ్ దిస్ గ్రౌండ్ ఎందుకంటే ఈజ్ ఎ 6 మెషిన్, 6 సీటింగ్ ప్లేయర్. అండ్ ఈ చిన్న గ్రౌండు అండ్ అక్కడ ఉన్న హై ఆల్టిట్యూడ్లో బాల్ ఎక్కువగా ట్రావెల్ అవుతుంది. ప్లస్ అక్కడికి అతనికి ఉన్న ఎబిలిటీ టు ప్లే వెల్ అగేన్స్ట్ స్పిన్ ఆల్సో అతనికి చాలా ముఖ్యమైన పరిస్థితి. సో వాచ్ అవుట్ ఫర్ నికోలస్ పూరన్. హీఈస్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దిస్ సీజన్ అండ్ ఆల్సో లీడింగ్ ద టీమ్. సో అది అబౌట్ ద మ్యాచ్అప్స్. అండ్ ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో మై ఫ్యాంటసీ టీమ్ విల్ హ్యావ్ 4 కీపర్స్: డీకే, క్యూడీకే, క్వింటన్ డికాక్ అండ్ దినేష్ కార్తిక్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్. అండ్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్. ఆల్రౌండర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, కృణాల్ పాండ్యా అండ్ క్యామరన్ గ్రీన్. క్యామరన్ గ్రీన్ ఇప్పటికైనా ఫామ్లోకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రౌండ్లో అతనికి అంత గొప్ప రికార్డు లేదు గతంలో, బట్ ఈ గ్రౌండ్ అతని స్టైల్కి సూట్ అవుతుంది. బౌలింగ్లో
this is not a bowler's ground. So I'm having only Vishak Vijay Kumar, who is having good variations. My captain is Nick P. Nicholas Puran, and vice captain ever consistent Virat Kohli. మీకు మరి కేఎల్ రాహుల్ ఆడతాడో లేదో అతను నేను టీంలో పెట్టాను. అందుకే మీరు టాస్ తర్వాత నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు, కామెంట్స్లో టాప్లోనే ఉంటుంది పిన్డ్ కామెంట్. మీరు టాస్ తర్వాత ఈ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా లేకపోతే స్టార్టింగ్ 11స్లో యూ గో టు ద టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు అప్డేటెడ్ నేను ఫ్యాంటసీ 11 ఇస్తాను, అది చూడండి. సో అది పరిస్థితి. ఎవరికి గెలిచే అవకాశం ఉంది? చాలా కష్టం చెప్పడం. ఎల్ఎస్జీ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్న ఫామ్ అందుకున్నారు, సెకండ్ మ్యాచ్లో ఫామ్ అందుకున్నారు, మంచి ఊపు మీద ఉన్నారు. మయాంక్ యాదవ్ మీద ఫోకస్ ఉంటుంది. మయాంక్ యాదవ్ గురించి మనం మాట్లాడుకోలేదు కదా అని అనుకుంటున్నారా? చెప్దాం లాస్ట్లో. మయాంక్ యాదవ్ మీద అతను మంచి యాక్యురేట్గా బౌలింగ్ వేస్తున్నాడు, మంచి పేస్ ఉంది, 150+ కాన్సిస్టెంట్గా బౌల్ చేస్తున్న అరుదైన రేర్ కమాడిటీ ఇండియన్ పిచెస్ అండ్ వరల్డ్లోనే 150 మీద వేస్తే చాలా తక్కువ కనిపిస్తారు. మరి అలాంటప్పుడు అతను ఈ మ్యాచ్లో కూడా, కానీ ఈ మ్యాచ్లో అతనికి చాలా పెద్ద పరీక్ష ఫర్ 2 రీజన్స్. ఒకటేంటంటే అతన్ని ఎవరు పట్టించుకోలేదు, అతను ఆడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అతన్ని గురించి ఎవరి దగ్గర కంప్యూటర్ అనాలిసిస్లో వాళ్ళు అతను ఎవరు ఫాలో అయినట్టుగా లేదు. ఇప్పుడు అతన్ని మొత్తం అందరూ స్టడీ చేస్తుంటారు. అతని వీక్నెస్ ఏం కనబట్టలేదు. ఈజ్ హ్యావింగ్ ఏ షార్ప్ బౌన్సర్ అండ్ యాక్యురేట్, వెరీ వెరీ యాక్యురేట్ ఫర్ సంబడి హూస్ బౌలింగ్ అట్ దట్ పేస్. బట్ ఇక్కడ అతన్ని ఈ పాటికి అనలైజ్ చేస్తుంటారు. అతని వీక్ పాయింట్స్ ఏమైనా ఉంటే కోచెస్ నోట్ చేసుకుని ఉంటారు. అది చిన్న గ్రౌండ్లో కొంచెమైనా లెంత్ ఆల్టర్ లక్నో వాజ్ ఏ బిగ్గర్ గ్రౌండ్, బట్ ఇక్కడ చిన్న గ్రౌండ్లో కొంచెమైనా తేడా వస్తే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ వెరీ లెస్ హియర్. హీ విల్ గో ఫర్ రన్స్. అది అతన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అతని పేస్ని బిహైండ్ ది వికెట్ జస్ట్ ఇలా టచ్ చేస్తే వెళ్ళిపోతుంది. శిఖర్ ధవన్ లాస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ప్రూవ్ చేశారు. సో యూ కెన్ జస్ట్ వెయిట్ ఫర్ హిస్ డెలివరీస్, ప్లే హిమ్ లేట్. అండ్ లేట్ ఆడడం ఎట్లా అవుతుంది, ఈజ్ హరింగ్ యూ, బట్ స్టిల్ యూ వెయిట్ ఫర్ హిస్ డెలివరీస్, వెయిట్ ఆన్ ద బ్యాక్ ఫుట్ అండ్ ప్లే హిమ్ బిహైండ్ ద స్క్వేర్. సో అదొక అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అతను ఆడే అవకాశం, అతను దే మైట్ హ్యావ్ డివైజ్ మెథడ్స్. పీపుల్ లైక్ విరాట్ కోహ్లీ లవ్ స్పేస్, ఫ్యాఫ్ డూ ప్లేసీ. సో పేస్ అండ్ సెకండ్ అతని ప్రాబ్లం ఏంటంటే, అతను ఫస్ట్ మ్యాచ్లో సడన్గా వచ్చాడు, క్లిక్ అయ్యాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ అతన్ని ఆ భారం ఉంటుంది. సో ది హోల్ కంట్రీ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ హిమ్. సో ఫస్ట్ మ్యాచ్లో కంటే కూడా ఈ మ్యాచ్లో హీ విల్ బి మోర్ నర్వస్. సో అందుకని మయాంక్ యాదవ్ విషయంలో మయాంక్ అంత ఈజీ కాదు మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో. సో అది పరిస్థితి. 2 టీమ్స్లో ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి బిగ్ హిట్. ఒకవైపు నిక్ పీ ఉంటే మరోవైపు మ్యాక్సీ ఉన్నాడు. సో ఎక్సైటింగ్గా ఉంటుంది నిజంగా. హై స్కోరింగ్ గ్రౌండ్ ఉంటే విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ మ్యాచ్ టు వాచ్. అంతా బాగానే ఉంది, ఎవరు చెప్పడం కష్టం. ఫామ్లోకి రాకపోతే ఆర్సీబీ కష్టం, మరొక డిఫీట్ తప్పదు. మరి బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ హై టైం. ఫామ్లోకి వస్తే ఎల్ఎస్జీ మీద వాళ్ళు గెలవచ్చు. సో ఛాన్సెస్ ఆర్ 50-50. ఐఎమ్ అనేబుల్ టు కాల్, చెప్పలేకపోతాను ఎవరు గెలుస్తారు. 50-50 ఛాన్సెస్.